రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఎండల తీవ్రతకు భయపడి బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు జనం. రానున్న 3-4 రోజుల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఎండల తీవ్రతతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతుంది. ఒక పక్క ఎండ, మరో పక్క ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే మొదలవుతున్న ఎండమంట సాయంత్రం 7 దాటినా తగ్గడం లేదు. పశ్చిమ ప్రాంతం నుంచి వీస్తున్న పొడిగాలులతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందంటున్నారు. సోమవారం 6 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 46 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 45.5, ఆదిలాబాద్ జిల్లా పొచ్చర్లలో 45.4, నిర్మల్ జిల్లా నరసాపూర్లో 45.2, జగిత్యాల జిల్లా ఐలాపూర్లో 45, సిద్దిపేట జిల్లా ములుగులో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్, కొమరంభీం, ఖమ్మం, మంచిర్యాల జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా, మరో 14 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డయ్యాయి. 6 జిల్లాల్లో 41, మరో 3 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 45 డిగ్రీలు దాటిన 6 జిల్లాల్లో హీట్ వేవ్ పరిస్థితులు నమోదైనట్టు తెలిపింది వాతావరణ శాఖ. మరో 4 రోజుల పాటు హీట్ వేవ్స్ కొనసాగుతాయని తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మహబూబాబాద్, సూర్యాపేట, కొత్తగూడెం, కరీంనగర్ జిల్లాల్లోనూ ఎండలు ఎక్కువ ఉంటాయని తెలిపింది. హైదరాబాద్ సిటీలోనూ ఉష్ణోగ్రతలు భారీగానే నమోదయ్యాయి. మొత్తం 30 సర్కిళ్లలోని 12 సర్కిళ్లలో 42 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డయ్యాయి. మెహదీపట్నం, జూబ్లీహిల్స్, యూసఫ్గూడ, కుత్బుల్లాపూర్, బేగంపేట్లో అత్యధికంగా 42.4 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. సరూర్ నగర్, కర్వన్, అంబర్పేట్లలో 42.3, చాంద్రయానగుట్ట, సికింద్రాబాద్, చందానగర్లో 42.2, ముషీరాబాద్లో 42.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హయత్ నగర్, మలక్పేట్, గోషామహల్, మల్కాజ్గిరిలో 41.9 డిగ్రీల మేర గరిష్ట టెంపరేచర్లు రికార్డయ్యాయి. అయితే గరిష్టంగా 42 డిగ్రీల కన్నా ఎక్కువ ఉన్న ఆర్గనైజేషన్ కారణంగా ఫీల్ లైక్ టెంపరేచర్లు మాత్రం 45 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఎండలతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. మధ్యాహ్నం సమయంలో అవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్నారు అధికారులు. బయటకు వెళ్లే వాళ్లు తలకు కర్చీఫ్ గానీ, టోపీ గానీ పెట్టుకోవాలని, తరచూ నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు అధికారులు.